ఇదే మా కాలేజ్. నేను వచ్చేసి ఫ్రూట్స్ తిందామని ఇదైతే తీసుకొచ్చాను. ఇందులో చూడండి మొత్తం పురుగులే భయ్యా. ఇంకా చేసేదేం లేక అభిషేక్ గారు వచ్చేసి మంచిగా చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు, వీళ్ళు వచ్చేసి అవి కోట్లు అయితే వేసుకుని ఉన్నారు. సో ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ లైబ్రరీ కాడికి అయితే వచ్చాము. బుక్స్ ఎక్స్చేంజ్ చేస్తామని అయితే వచ్చాము. కాకపోతే బుక్స్ అయితే అక్కడ లేవంటే అయిపోయినాయి. ఎగ్జామ్స్ 2 రోజులు ఉండగానే బుక్స్ ఎక్స్చేంజ్ చేద్దామని వస్తే ఎట్లుంటది. ఇంకా ఇప్పుడు వచ్చేసి టైం 2 అయితే అవుతా ఉంది. ఇప్పటి వరకు వచ్చేసి హాల్ టికెట్ ఇవ్వలేదు. పొద్దున్న మేము 10ంటికి వచ్చేసాము. 2 అవుతుంది భయ్యా, ఇప్పటివరకు వస్తలేరు. ఇంటికాడ ఉన్న మేము చదువుకునేటోళ్ళని. చికాకులు వేస్తుంది నాకైతే. ఒక సైడ్ ఆకలి కూడా వస్తా ఉంది. 5 గంటలు ఆగిన తర్వాత హాల్ టికెట్ అయితే ఇచ్చేసారు. ఇవ్వండి ఇప్పుడు చూపిస్తాను హాల్ టికెట్. ఇవ్వండి హాల్ టికెట్ అయితే ఇచ్చేసారు. కాలేజ్ ఏది పడ్డదంటే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఇప్పుడు వచ్చేసి రెడీ అయిపోయాను కాలేజ్కి వెళ్ళడానికి. ఈరోజు వచ్చేసి కాలేజ్లో మాకు హాల్ టికెట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. ఈరోజు మొత్తం ఎలా గడుస్తుందో మీకు చూపిస్తాను. ఇంకా అలాగే హాల్ టికెట్ చేయాలి కదా, ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి మాకు. హాల్ టికెట్స్ అయితే ఇస్తారు ఈరోజు కాలేజ్లో. ఇంకా కాలేజ్కి ఇంకా మనము స్టార్ట్ అయిపోదాము. ఈరోజు వచ్చేసి మా ఉండే బిల్డింగ్లో వచ్చేసి ఇప్పుడు సిమెంట్ బస్తాలు అయితే దింపుతూ ఉన్నారు. ఇవ్వండి ఇంకా వర్క్ జరిగేది ఉంది ఇక్కడ, అందుకనేసి సిమెంట్ బస్తాలు అయితే తెచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు. ఆటోలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. ఇప్పుడు వచ్చేసి నేను NMDC బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ నుండి బస్సు ఎక్కేసి మన కాలేజ్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుండి కాలేజ్ వచ్చేసి 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఒక బస్సు ఎక్కాలి 6 hourకే. ఆ బస్సు వచ్చిన తర్వాత ఎక్కేసి ఇంకా కాలేజ్కి వెళ్ళిపోదాము. ఇవ్వండి ఇదే బస్ స్టాండ్ NMDC. ఇప్పుడు మన బస్సు అయితే వచ్చేసింది, ఎక్కేసి ఇంకా వెళ్ళిపోదాము. ఇప్పుడు వచ్చేసి బస్ దిగేసి ఇంకా కాలేజ్ లోపలికి అయితే వెళ్ళిపోతా ఉన్నాము. అభిషేక్ బాయ్ అయితే మంచిగా రెడీ అయి ఉన్నాడు. ఇంకా లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళేసి ఏమేమి జరుగుతుందో చూద్దాం మనము. హాల్ టికెట్ అయితే ఇస్తారంట. ఏ సెంటర్ పడుతుందో ఏమో నాదైతే. అభిషేక్ గారు అయితే చిల్లు ఉన్నాడు, మొత్తం ప్రిపేర్ అయిపోయాడు ఎగ్జామ్కి. ఇంకా వెళ్దాం లోపలికి, కాలేజ్ లోపలికి. ఇంకా ఇప్పుడు కాలేజ్ లోపలికి అయితే వచ్చేసాము. ఇదండి ఇదే మా కాలేజ్. క్లాస్ రూమ్ లోపలికి అయితే వెళ్ళలేదు. ఇంకా టీచర్ వాళ్ళు ఎవరు రాలేదు. హాల్ టికెట్స్ అంటే మధ్యాహ్నం ఎప్పుడు ఇస్తారంట, చూద్దాము ఎప్పుడు ఇస్తారో. అభిషేక్ గారు అయితే మంచిగా రెడీ అయ్యాడు. అందగాడు అభిషేక్ గారు అయితే. ఇంకా ఇప్పుడు వచ్చేసి క్లాస్ రూమ్ లోకి వచ్చేసాను, కానీ ఇంకా అరుస్తా ఉన్నారు లోపల. ఇంకా ఎవరు రాలేదు. ఇక్కడ ముగ్గురం, ఇంకా ఈడొకడు బాయ్, ఇంకా ఇక్కడ ఇంకా వాళ్ళు కలిసి అక్కడ అటు సైడే ఇంకా ఘోరంగా అరుస్తూ ఉన్నారు వాళ్ళు. నేను వచ్చేసి ఫ్రూట్స్ తిందామని ఇదైతే తీసుకొచ్చాను. ఇందులో చూడండి మొత్తం పురుగులే భయ్యా, మొత్తం పురుగులు తినేసినాయి. అలాగే ఇంకొకటి ఉంది, పురుగులు తినేసినాయి. తిందామని తీసుకొస్తే ఇట్లా అయింది చూడండి. ఏం చేస్తాం, ఇక డస్ట్బిన్లో పడేసినాయి ఇవి. అలాగే నేను యాపిల్ కూడా తీసుకొచ్చాను తినడానికి. ఇప్పుడు తిందాము. ఇంకా ఇప్పుడు తింటున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు, వీళ్ళు వచ్చేసి అవి కోట్లు అయితే వేసుకుని ఉన్నారు. వీళ్ళది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటా, అందుకనేసి వీళ్ళైతే ఇక్కడ జరుపుతూ ఉన్నారు. హలో గైస్, నేను సనీడాన్. మా సందంగా నువ్వు ఈరోజు చరణ్ అయితే 16 Pro Max అయితే కొన్నాడు. వీడే సనీడాన్. వీడు నా ఫోన్తో బ్లాగ్ చేస్తుంది. ఈయన సనీడాన్, వీడు నా ఫోన్తో తీస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి నా iPhone 16 తోటి తీస్తూ ఉన్నాను నేను. సో ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ లైబ్రరీ కాడికి అయితే వచ్చాము. బుక్స్ ఎక్స్చేంజ్ చేస్తామని అయితే వచ్చాము. కాకపోతే బుక్స్ అయితే అక్కడ లేవంటే అయిపోయినాయి. ఎగ్జామ్స్ 2 రోజులు ఉండగానే బుక్స్ ఎక్స్చేంజ్ చేద్దామని వస్తే ఎట్లుంటది. ఇకండి ఇక దుర్గేష్ బాయ్ ఇంకా సాయి గాడు నా ఫోన్ తోటి తీస్తా ఉన్నాడు. ఇది వచ్చేసి నా iPhone 16 తోటి అయితే తీస్తా ఉన్నాను నేను. అది వచ్చేసి యాడ్ చేస్తాను ఈ బ్లాగ్ లోనే. ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము గ్రౌండ్ లోకి అయితే వచ్చాము. వచ్చేసి ఇక్కడ కూర్చొని చదువుకుంటా ఉన్నాము. గ్రౌండ్ లోకి వచ్చేసి అభిషేక్ బాయ్ అయితే చదువుతున్నాడు, వీళ్ళు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ కూర్చున్నాను మేము, ఇంకా చదువుకుంటున్నాము. హాల్ టికెట్ కొంచెం లేట్ అవుతుంది, అంతా ఇచ్చేంత వరకు ఇక్కడ కూర్చొని చదువుకుందాము. తర్వాత హాల్ టికెట్ చేసేదేం లేక అభిషేక్ గారు వచ్చేసి మంచిగా
ఎప్పుడు పండుకొని ఉంటాడు వీడు, రాత్రి అంతా ఏం చేస్తాడు ఏందో. మేము వచ్చేసి ఇక చూస్తూ ఉన్నాము ఫోన్లో ఆన్సర్లు ఉంటాయి అవి. వీడు వచ్చేసి మంచిగా వండుకున్నాడు, మిగతా వాళ్ళు ఫ్రీ ఫైర్ ఆడుకుంటా రీల్స్ చూసుకుంటున్నారు. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మేము క్యాంటీన్ కాడికి అయితే వచ్చాము. ఫుల్ అయితే ఆకలి అయితే ఉందన్నమాట, అందుకనేసి ఇంకా ఒక ఫీజు అయితే తీసుకొని తాగుతున్నాను. టిఫిన్ కూడా తీసుకురాలి, మధ్యాహ్నం ఇస్తారనేసి అనుకున్నాను. ఇంటికి వెళ్ళిపోదాం మధ్యాహ్నమే, తినోడేమి ఉండదులే అనేసి అనుకుంటే వీడికి వస్తే ఇట్లా చేసి వీళ్ళు. ఇంకా ఒక ఫీజు తీసుకొని తాగుతున్నాను నేను. అనుకోండి వీడు ఇద్దరం అయితే ఇక్కడికి వచ్చేసి తాగేసి ఇంకా క్లాస్కి వెళ్ళాము. తర్వాత అయితే ఇస్తారంట హాల్ టికెట్, చూద్దాం ఎప్పుడు ఇస్తారో. ఇంకా ఇప్పుడు వచ్చేసి టైము 2 అయితే అవుతా ఉంది. ఇప్పటివరకు వచ్చేసి హాల్ టికెట్ ఇవ్వలేదు. పొద్దున్న మేము 10ంటికి వచ్చేసాము, 2 అవుతుంది భయ్య, ఇప్పటివరకు ఇస్తలేరు. ఇంటికాడ ఉన్న అయినాక మేము చదువుకునేటోళ్ళము, కాకపోతే ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ అవుతుంది తప్ప ఇంకేం లేదు. వీళ్ళు వచ్చేసి హాల్ టికెట్ ఇస్తలేరు. ఇంకా మేమందరం వచ్చేసి క్లాస్లో కూర్చోకుండా ఇంకా బయట నిల్చొని ఉన్నాము. ఇక్కడ ఒక ముగ్గురం ఉన్నాము, ఇంకా క్యాబిన్ డ్రైవర్లో చాలామంది నిల్చొని ఉన్నారు. ఏం చేస్తాం భయ్యా, హాల్ టికెట్ ఇస్తలేరు వీళ్ళైతే. చికాకులు వేస్తుంది నాకైతే, ఒక సైడ్ ఆకలి కూడా వేస్తూ ఉంది, తినలేక. టిఫిన్ కూడా తీసుకురాలి, మధ్యాహ్నం ఏమి వదిలేస్తారనేసి టిఫిన్ కూడా తీసుకురాలి. ఇప్పుడు మనం హాల్ టికెట్ తీసేసుకొని మళ్ళీ సెంటర్ వెతకడానికి వెళ్ళాలి, సెంటర్ వెతకాలి. అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలి. మస్తు ఇది ఉంది బయట టైం. తిని ఏం తింటానో ఏమో తర్వాత చూద్దాం మనము. ఇంకా హాల్ టికెట్ అయితే ఇవ్వలేదు, తర్వాత ఇచ్చేటప్పుడు అయితే మీకు చూపిస్తాను ఎక్కడ సెంటర్ ఏం పడ్డది, హాల్ టికెట్ చూపిస్తాను. మీరైతే ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు. 5 గంటలు ఆగిన తర్వాత హాల్ టికెట్ అయితే ఇచ్చేసారు. ఇవ్వండి ఇప్పుడు చూపిస్తాను హాల్ టికెట్. ఇవ్వండి హాల్ టికెట్ అయితే ఇచ్చేసారు. కాలేజ్ ఏది పడ్డదంటే భద్రకా కాలేజ్, కాచిగూడలో అయితే ఉంది ఈ కాలేజ్ అయితే. 5 అవర్స్ అయితే ఆగాను ఈ హాల్ టికెట్ కోసము. ఇంకా ఇక్కడ నుండి మనము సెంటర్ చూడడానికి వెళ్దాము. తీపిసుకోడు రాడు, ఏరే నీది పాస్ ఎలాగో అయిపోతుంది, దాని పని అయిపోయింది పాస్ది. ఆడు పాస్ తీయించుకోరా, అయిపోయింది కదా పాస్, 15-20 రోజులు అవుతుంది తీపియాక, అది క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ నువ్వు ఫ్రెష్గా చేపియాలి. నీ దగ్గర ఏంద్రా, ఉన్నోడు పైసలు ఉంటాయి అభిషేక్ గారి దగ్గర. 2 బజ్జీలు అయితే అవి 2 బజ్జీలు మేమైతే ఏదో అట్లా. ఇంకా మేము వచ్చేసి బస్ దిగేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాము కాలేజ్ కాడికి. ఇక్కడ నుండి 500 మీటర్స్ ఏమి ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కాలేజ్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇంకా ఈ కాలేజ్ కాడ గల్లీలో అయితే వచ్చేసాము. ఇదే అనుకుంటా కాలేజ్, ఇదా అక్కడక్కడ ఉంది అనుకుంటా, చూద్దాము. ఎల్ఐసి వీళ్ళది కూడా సేమ్ సెంటర్, ముగ్గురిది సేమే, అదే సెంటర్ మాది, ముగ్గురిది కలిపి. గల్లీలో ఎక్కడ ఉందా భయ్యా? అగో అదే, అగో అది కొత్త కడుతురా ఏంది దీన్ని? ఎంట్రన్స్ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది ఎంట్రన్స్? ఇది కాదా? అది కూడా కాదా? ఇదా? అది ఏదో ఉంటుందిరా దాని కోడ్, కాలేజ్ కోడ్. ఇగోండి ఇదే కాలేజ్ బదులు. అరే ఎందుకురా, ఇంకా వెళ్తున్నాం ఇంటికి, చూసేసినాం సెంటర్ కాబట్టి ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి. 2-3 ఉన్నాయి ఇక్కడ భద్రకా కాలేజీలో. అలాగే మాకు హాల్ టికెట్లతో పాటు ఐడి కార్డులు కూడా ఇచ్చేసారు. ఇవ్వండి ఐడి కార్డు. నా ఫోటో చూడండి ఎలా ఉందో, మొత్తం జుట్టు ఘోరంగా ఉంది. అభిషేక్ గారికి ఇచ్చేసారు. చూద్దాం వీడి ఫోటో ఎలా ఉందో. వీడు మొత్తం డీసెంట్ బాయ్ పోల్తే నవ్వుతున్నాడు. ఐడి కార్డు కూడా ఇచ్చేసారు. ఇంకా ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాం, బస్ ఎక్కేసాము. ఖాళీ ఉంది బస్సు మొత్తం. ఇంకా నేను వచ్చేసి 40 మినిట్స్ జర్నీ తర్వాత బస్ అయితే దిగేసాను. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతా ఉన్నాను. ఈరోజు వచ్చేసి ఏమేమి చేసామంటే హాల్ టికెట్ తీసేసుకున్నాము, అలాగే మనకు సెంటర్ కూడా వెళ్ళేసి చూసేసాను. ఫుల్ అయితే ఆకలి అవుతా ఉంది. పొద్దున్న తిన్నదే ఉంది, నేను మధ్యలో ఎప్పుడు తినలేదు అన్నం అయితే. మళ్ళీ హాల్ టికెట్ ఇవ్వడానికి మస్తు లేట్ చేసేసారు వీళ్ళు అయితే. మామూలుగా కాదు భయ్యా, ఇప్పటివరకు అన్నం తినలేదా, ఇంటికి వెళ్ళేసి అన్నం తినాలి ఇప్పుడు. ఇంకోటి ఏంటిదంటే మన ఫోన్లో అయితే ఛార్జింగ్ అయితే అస్సలు లేదు, 5% ఏముంది ఫోన్లో ఛార్జింగ్ అయితే. మామూలుగా కాదు భయ్యా, ఈరోజు మొత్తం వీడియో తీసుడు ఇంకా ఛార్జింగ్ అయిపోయింది నా ఫోన్లో అయితే. నేను ఇంటికి వెళ్ళేసి ఛార్జింగ్ అయితే పెడతాను ఫోన్కి. బ్లాగ్ వచ్చేసి న్యాచురల్గా వచ్చిందనేసి అనుకుంటున్నాను. న్యాచురల్గా తీశాను అనమాట, ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ మాట్లాడుకుంటా తీశాను కాబట్టి
మంచిగా వచ్చిందనేసి అనుకుంటున్నారు. ఇలాంటి డైలీ బ్లాగ్స్ అయితే పెడదామనేసి అనుకుంటున్నారు. మీరైతే సపోర్ట్ చేస్తే డైలీ బ్లాగ్స్ అయితే పెడతాను నేను. అండ్ నేను విలేజ్కి వెళ్ళేసి కూడా తీస్తానన్నమాట వీడియోస్. డైలీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డైలీ బ్లాగ్స్ అయితే మన ఛానల్ అయితే వస్తాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అలాగే సపోర్ట్ చేస్తారనేసి కోరుకుంటున్నాను నేను. ఈ రోజు నుండి అయితే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్స్కి వచ్చేసి 2 డేసే ఉంది మనకి. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. ఇంకా ఈ వీడియో ఇక్కడ నుండి ఆపేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు బాయ్.